హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు FinTalk తెలుగు. ఈ రోజు నిఫ్టీ 50.51% లూజ్ అయ్యి 22,795 పాయింట్స్ దగ్గర, సెన్సెక్స్ 0.56% లూజ్ అయ్యి 75,311 పాయింట్స్ దగ్గర నెగిటివ్లో క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ 0.72% లూజ్ అవ్వగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 50 1.26%, నిఫ్టీ స్మాల్ క్యాప్ 50 1.32% లూజ్ అయ్యి నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ 50లో 13 స్టాక్స్ పాజిటివ్లో, 37 స్టాక్స్ నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. వాటిలో హిందాల్కో 2.09%, టాటా స్టీల్ 1.85%, ఇచ్చర్ మోటార్ 1.63%, ఎల్&టీ 1.21%, ఎస్బీఐ లైఫ్ 0.73% గెయిన్ అయ్యి టాప్ గెయినర్స్గా, M&M 6.20%, అదానీ పోర్ట్స్ 2.67%, BPCL 2.67%, టాటా మోటార్స్ 2.52%, అదానీ ఎంటర్ప్రైజెస్ 2.48% లూజ్ అయ్యి టాప్ లూజర్స్గా నిలిచాయి. ముందుగా యుఎస్ మార్కెట్స్ గురించి డిస్కస్ చేద్దాం. లాస్ట్ నైట్ రీటైల్ దిగ్గజం వాల్మార్ట్ వాళ్ళు కమింగ్ ఇయర్స్లో వీక్ గైడెన్స్ ఇవ్వడం తోటి మరియు అక్కడ ఇన్వెస్టర్స్ ప్రాఫిట్ బుకింగ్ తోటి గత లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్ ఇండిసెస్ నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. అలాగే ఈ ట్రంప్ టారిఫ్స్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో అనే ఫియర్తో కూడా యుఎస్ మార్కెట్స్ లోని ఇన్వెస్టర్స్ ట్రేడ్ చేశారు. సో మేజర్ ఇండిసెస్ అయిన డౌ జోన్స్ 1.01%, నాస్డాక్ 0.47%, S&P 500 0.43% లూజ్ అయ్యి నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. కమింగ్ టు మన మార్కెట్స్, ఎర్లీ గెయిన్ హోల్డ్ చేయడంలో బెంచ్ మార్క్ ఇండిసెస్ విఫలం అవడంతో మన స్టాక్ మార్కెట్ ఈ వారం వీక్ గా ఎండ్ అయింది. నిఫ్టీ FMCG ఇండెక్స్ తన నష్టాల పరంపరను 15 వరుస సెషన్లకు ఎక్స్టెండ్ చేసింది. నిఫ్టీ ఆటో ఇండెక్స్ మహీంద్రా అండ్ మహీంద్రాలో 7% డ్రాప్ తో ఈ రోజు నెగిటివ్ గా ఎండ్ అయింది. ఈ 7 months లో ఇది షార్ప్ డిక్లైన్ అని చెప్పాలి. గత 13 సెషన్లో 11 సెషన్స్ ఈ ఇండెక్స్లు నెగిటివ్ గా క్లోజ్ అయ్యాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ మరియు IDBI బ్యాంకులలో స్టాక్ ప్రాఫిట్ బుకింగ్ తో దాదాపు 2% చొప్పున లాస్ అయ్యాయి. ఈ వారంలో బెంచ్ మార్క్ ఇండెక్స్లు వరుసగా రెండో వారం నష్టాలను చవిచూశాయి. అయినప్పటికీ మిడ్ క్యాప్ విభాగం కొంచెం రికవరీ అవ్వటం ఒక పాజిటివ్ విషయం. ఈ వీక్ వరస్ట్ పర్ఫార్మర్ గా ఆటో మరియు ఫార్మా రంగాలు నిలిచాయి. దీనికి గల కారణాలు ఆల్రెడీ మన స్టాక్ బస్ లో డిస్కస్ చేసుకున్నాం. అవే ట్రంప్ విధించబోయే టారిఫ్స్ ఇంపాక్ట్స్ ఎలా ఉంటుందో అని ఈ సెక్టార్స్ ని నెగిటివ్ లోకి తీసుకువెళ్లాయి. అలాగే వీక్ బయింగ్ సెంటిమెంట్ ని ఇండికేట్ చేస్తూ నిఫ్టీ FMCG ఇండెక్స్లు ఈ వారంలో దాదాపు 2% పడిపోయింది. మరోవైపు యుఎస్ చైనా ట్రేడ్ వార్ అండ్ టారిఫ్ న్యూస్ తో ఈ వీక్ నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 5% పైగా పెరిగింది. ఇది ఈ వీక్ మన మార్కెట్ సమ్మరీ. BLPతో MOU సైన్ తర్వాత NTPC గ్రీన్ ఎనర్జీ షేర్లు 2% పైగా గెయిన్ అయ్యాయి. ఈ అగ్రిమెంట్ గ్రీన్ హైడ్రోజన్ అండ్ కార్బన్ క్యాప్చర్ పై ఫోకస్ చేస్తుంది. 2070 నాటికి భారతదేశ నెట్ జీరో గోల్స్ కు మరియు 2030 నాటికి 500 gigawatts రెన్యూవబుల్ కెపాసిటీకి సపోర్ట్ చేస్తుంది. గ్రీన్ ఎనర్జీ ఆబ్జెక్టివ్స్ ని వేగవంతం చేయటానికి మరియు కార్బన్ న్యూట్రల్ ఎకనామీ వైపు భారత ప్రభుత్వ ప్రయత్నాలను మద్దతు ఇవ్వటానికి భారత్ లైట్ అండ్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ BLPతో కంపెనీ మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ MOU పై సైన్ చేసిన తర్వాత ఈ ర్యాలీ జరిగింది. సానోఫీ కన్స్యూమర్ హెల్త్ కేర్ ఇండియా వాళ్ళు ఓపెల్లా హెల్త్ కేర్ లో స్టేక్స్ ని కొనబోతున్నారు. 20th Feb 2025 సానోఫీ కన్స్యూమర్ హెల్త్ కేర్ ఇండియా Q4 రిజల్ట్స్ ని డిక్లేర్ చేసింది. ఈ కంపెనీ ఛాలెంజింగ్ 4th క్వార్టర్ రిజల్ట్స్ ని ఫేస్ చేసింది అని చెప్పాలి. లాస్ట్ ఇయర్ ఈ క్వార్టర్ లో రిజల్ట్స్ నెట్ ప్రాఫిట్ వచ్చేసి ₹67.9 crores, బట్ ఈ ఇయర్ ₹44.3 crores. సో కంపారిటివ్లీ 34.8% డ్రాప్ ఇన్ నెట్ ప్రాఫిట్. సో 4th క్వార్టర్ Q4 ఫినాన్షియల్ రిజల్ట్స్ ఎర్నింగ్స్ లో డిక్లైన్ చూసాం. ఎబిటా కూడా 30.6% డ్రాప్ అయింది. కంపెనీ ఈ క్వార్టర్ రెవెన్యూ వచ్చేసి ₹170.7 crore. ప్రీవియస్ క్వార్టర్ Q4 రిజల్ట్స్ తో రెవెన్యూ కంపేర్ చేస్తే 6.75 స్లైట్ ఇంక్రీజ్ అని చెప్పాలి.
ప్రాఫిట్ మాత్రం 1.56% డిక్రీజ్ అయింది. సో ఓవరాల్ పర్ఫార్మెన్స్ లో వీక్ గా ఉన్న సమ్ బౌన్స్ బ్యాక్ ఎఫెక్ట్ తో రెవెన్యూలో ఇంక్రీజ్ ని చూసాం. కమింగ్ టు రైల్ వికాస్ నిజాం లిమిటెడ్ RVNL. ఈ RVNL HFCL లిమిటెడ్ అండ్ ఏరియల్ టెలికాం సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కొలాబరేట్ అయ్యి భారత్ సంచార్ నిజాం లిమిటెడ్ BSNL తో ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ PIA అగ్రిమెంట్ కుదిరించుకుంది. ఈ పార్ట్నర్షిప్ మెయిన్ మోటివ్ వచ్చేసి భారత్ నెట్ ని డెవలప్, అప్గ్రేడ్, ఆపరేట్ అండ్ మెయింటైన్ చేయడం. ఇండియాలోనే బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని ఎన్హాన్స్ చేయడానికి ఇది ఒక గవర్నమెంట్ ఇనిషియేటివ్ అని చెప్పాలి. సో ఇది RVNL స్టాక్ కి ఒక పాజిటివ్. కామత్ హోటల్స్ ఇండియా లిమిటెడ్ మందావిలోని ఆర్కిడ్ హోటల్స్ కోసం మేనేజ్మెంట్ ఒప్పందంపై సంతకం చేసింది. ఈ కామత్ హోటల్స్ ఆర్కిడ్ హోటల్స్ ఆపరేషన్స్ డిసెంబర్ 2027 నాటికి ప్రారంభం అవుతాయని భావిస్తున్నారు. సో ఈ న్యూస్ తో కామత్ హోటల్స్ ఈ రోజు పాజిటివ్ లో క్లోజ్ అయింది. నారాయణ హృదయ వాళ్ళు కోల్కతాలో నారాయణ హెల్త్ సిటీ పేరుతో 1100 బెడ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి కంపెనీ శంకుస్థాపన చేసింది. మొదటి దశ 350 బెడ్స్ మరియు రూపాయలు 900 కోట్ల పెట్టుబడితో ఫైనాన్షియల్ ఇయర్ 2028-29 లో కార్యకలాపాలు ప్రారంభం అవుతాయని భావిస్తున్నారు. టాటా స్టీల్ టీ స్టీల్ హోల్డింగ్స్ PTE TSHP యొక్క 191.08 crore ఆర్డినరీ ఈక్విటీ షేర్స్ ను $300 మిలియన్లకు అంటే ₹2603.16 crores కొనుగోలు చేసింది. ఈ కొనుగోలు తర్వాత TSHP సంస్థ యొక్క పూర్తి యాజమాన్య అనుబంధ సంస్థగా కొనసాగుతుంది. దీనితో ఈ స్టాక్ ఈ రోజు పాజిటివ్ లో ట్రేడ్ అయింది. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా నుండి ₹230 crore ట్యాక్స్ రీఫండ్ ప్రకటన తర్వాత JM ఫైనాన్షియల్ షేర్లు 4% పెరిగి ఇంట్రాడే హైకి చేరుకున్నాయి. ఈ రీఫండ్ 2008-9 అసెస్మెంట్ ఇయర్ కి సంబంధించినది మరియు కంపెనీస్ ఫైనాన్షియల్ పై పాజిటివ్ గా ఇంపాక్ట్ ఉంటుంది. కమింగ్ టు సిప్లా షేర్స్, పూర్తిగా అనుబంధ సంస్థ అయిన సిప్లా సైటెక్ మహపే నవీ ముంబైలోని ఫిబ్రవరి 18 నుంచి 2025 వరకు అనలిటికల్ టెస్టింగ్ ఫెసిలిటీ ఆఫ్ సైటెక్ ల్యాబ్స్ యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ USFDA వాళ్ళు కరెంట్ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ CGMP ఇన్స్పెక్షన్ చేశారు. సిప్లా కంపెనీకి US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు నిలోటినిప్ క్యాప్సూల్స్ న్యూ డ్రగ్ అప్లికేషన్ NDA కి ఫైనల్ అప్రూవల్ రావడంతో ఈ షేర్స్ ఇవాళ మార్నింగ్ హైలో ఓపెన్ అయ్యాయి. లేటర్ మార్కెట్ ఫాల్ తో నెగిటివ్ లో క్లోజ్ అయింది. బట్ ఈ న్యూస్ సిప్లాకి పాజిటివ్ న్యూస్. నిలోటినిప్ క్యాప్సూల్స్ అనేది సర్టన్ టైప్ ఆఫ్ బ్లడ్ క్యాన్సర్ అంటే క్రోనిక్ ఎలోజినస్ లుకేమియా CML ని ట్రీట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇది క్యాన్సర్ సెల్ గ్రోత్ అవ్వడాన్ని స్టాప్ చేస్తుంది. నెక్స్ట్, యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ లిమిటెడ్ అనేది ఇండియన్ మెటీరియల్ హ్యాండ్లింగ్ అండ్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఈ కంపెనీ మెయిన్ గా అగ్రికల్చర్ ఎక్విప్మెంట్, కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్, రోడ్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ అండ్ ఎర్త్ మూవింగ్ మిషనరీ ఎక్విప్మెంట్స్ ని ఏషియా, పెసిఫిక్, ఆఫ్రికా అండ్ లాటిన్ అమెరికా రీజియన్స్ కి సప్లై చేస్తుంది. ఈ కంపెనీకి ₹420 crores అండర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి వచ్చింది. ఈ న్యూస్ ఈ కంపెనీకి పాజిటివ్. 25 to 2025 కార్పొరేట్ ఈవెంట్స్ కి ఎగ్జిట్ ఉన్న కంపెనీస్ లిస్ట్ ఏంటంటే SBI కార్డ్ ఇంటర్మ్ డివిడెండ్ ₹2.5 per share. ఆ కార్పొరేట్ ఈవెంట్స్ కి మీరు ఎలిజిబుల్ కావాలంటే ఎక్స్ డేట్ కి ఒక రోజు ముందు మీ అకౌంట్ లో ఆ కంపెనీకి సంబంధించిన షేర్స్ ఉండాలి ఆర్ బై చేసుకోవచ్చు. అప్పుడు మీరు ఆ కార్పొరేట్ యాక్షన్స్ కి ఎలిజిబుల్ అవుతారు. FII డేటా వచ్చింది. వాళ్ళు మళ్ళీ ఈ రోజు కూడా 3,449 crores మన మార్కెట్ లో సెల్ చేశారు. సో దిస్ ఇస్ అ ర్యాప్ ఆఫ్ టుడే స్టాక్ బస్. మాకు ఈ రోజు ఇంపార్టెంట్ గా అనిపించిన మార్కెట్ అప్డేట్స్ ఇవి. మీ దగ్గర ఇంకా వేరే అప్డేట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అలాగే బిఫోర్ లీవింగ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ fin.fit Telugu. See you in the next video.